దీపావళి పండుగ నాడు సమంత ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఏంటంటే, నేను విడాకులు తీసుకుంటున్నప్పుడు కొంతమంది పార్టీలు చేసుకున్నారు అన్నట్టు కూడా సమంత ట్వీట్ చేసింది. ఇన్నాళ్లకు ఆ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టింది సమంత. ఎవరు పార్టీ చేసుకున్నారు ఏంటి అంటే, 1 సెకండ్, ఒక గ్లోబల్ మీడియా సంస్థ ఈ మధ్య కాలంలో సమంతని ఇంటర్వ్యూ చేసింది. ఓకే, ఆవిడ అఫ్ కోర్స్ గతంలో ఎప్పుడు చెప్పుకోలేనివన్నీ కూడా చాలా హ్యాపీగా, నీట్గా, క్యూట్గా అక్కడ పంచుకుంది. తను చెప్పిన విషయాలు ఏంటంటే, నేను కూడా మనిషినే, నా జీవితంలోనూ చాలామంది, అందరి జీవితాల్లోనూ తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, ఒప్పులు చేసే వాళ్ళు ఉంటారు. నేను కూడా నా జీవితంలో చాలా తప్పులు చేశాను. నేను చేసిన తప్పులు ఏంటనే మీకు మళ్ళీ వివరిస్తాలే. తప్పులు ఇన్ సెన్స్ తప్పు డెసిషన్స్ సమ్ టైమ్స్. అండ్ అతి తక్కువ కాలంలోనే అనుకోకుండా ఓవర్ నైట్ స్టార్ అయిపోయా, మంచి క్రేజ్ వచ్చింది. అంతకుముందు వాళ్ళ ఇంట్లో కనీసం తినడానికి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉండే. అంత పేదరికాన్ని అనుభవించి ఆ తర్వాత బాగా డబ్బుని కూడా అనుభవించింది, మంచి స్టేటస్ని తెచ్చుకుంది, బోల్డంత అభిమానుల్ని సంపాదించుకుంది. 15 ఏళ్ళు 16 ఏళ్ళు ట్రావెలింగ్లో ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యింది. స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళింది, స్టార్ హీరోయిన్కి భార్యగా ఉండింది, ఒక స్టార్ కుటుంబంలో కీలక వ్యక్తిగా ఉండి ఏదో కొన్ని చిన్న కారణాల వల్ల అక్కడ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. విడాకులు కూడా తీసుకున్నారు. వీళ్ళు కలిసి ఉంటే బాగుండని కోరుకున్న వాళ్ళు చాలామంది, అంటే సమంతకు అభిమానులు ఉన్నారు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న అతనికి అభిమానులు ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఉంటే చూసే ఒక అభిమాన గానం కూడా ఉంది. అట్లా ఏంటో టైం కొన్నిసార్లు కలిసినాక విడిపోవాల్సి వచ్చింది. అయితే వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు అబ్బా వీళ్ళకి ఎలా కుదిరింది అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. విడిపోయినప్పుడు పార్టీలు కూడా చేసుకున్న వాళ్ళు ఉంటారు. విడిపోయారు అట్లాంటి కళ్ళలో కుళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. నాట్ ఓన్లీ సమంత జీవితంలో, చాలామంది జీవితాల్లో ఉంటారు. అంటే ఇప్పుడు కింది నుంచి వచ్చింది, అంత పెద్ద ఇంటికి కోడలు అయిపోయింది, ఈమెకి సుడిబల్లే తిరిగింది. అంతేందుకు బిగ్ బాస్ని హోస్ట్ చేసింది ఒక ఎపిసోడ్. అంటే ఒక స్టేజ్కి వెళ్ళినట్టే కదా. అట్లా ఎదిగింది అంటే ఆనందపడే వాళ్ళు ఉంటారు, కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ కుళ్ళుకునే గ్యాంగులు ఏంటంటే, నీ పతనం స్టార్ట్ అయినప్పుడు, నీ పతనం ఇన్సెన్స్ నువ్వు ఏ విషయంలో అయినా నువ్వు ఓడిపోయినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదే తన జీవితంలోనూ జరిగింది. అంతే, అందరి జీవితాల్లోనూ ఉండేలాగే తన జీవితంలోనూ జరిగింది. తను అదే చెప్పుకుంది. ఆ ఇంటర్వ్యూ ఇంకా చాలా బాగుంటుంది, కుదిరితే చూడండి. అంటే చాలా విషయాలు పంచుకుంది చెప్పాలంటే. యాజ్ అన్ యాక్ట్రెస్గా నీట్గా మాట్లాడుకుంది, ఇక పెద్దగా ఏం లేదు చెప్పాలంటే. అదేవిధంగా దర్శకుడు రాజ్తో సమంత దీపావళి సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి. వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో అతనితోనే వివాహం కూడా జరిగే అవకాశం ఉంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్న క్రమంలో ఒక విశ్లేషకులుగా ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? రాజ్కి ఆల్రెడీ పెళ్ళయింది అండ్ హీఈస్ వెరీ గుడ్ విత్ హిజ్ వైఫ్. అందరూ బాగానే ఉన్నారు. ఒకవేళ రాజ్ అనే అబ్బాయి వాళ్ళ ఆవిడతో లీగల్గా విడిపోయి ఉంటే, సమంత ఒక్కవేళ నిజంగా పెళ్లి చేసుకున్న తప్పేంటి? వాళ్ళ పర్సనల్ ఇష్యూ కదా. నెక్స్ట్ రీసెంట్లీ వీళ్ళకు మంచి అచీవ్మెంట్ కూడా కుదిరింది. రాజ్ వాళ్ళ ద్వయం ఇద్దరు, బోత్ 2 ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి మంచిగా ట్రావెల్ అవుతూ మంచి మంచి వెబ్ సిరీస్లు తీశారు, మంచి ఇంకా ఎన్నో సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. గుడ్, వాళ్ళ నిర్మాణ సంస్థ బాగుంది. అండ్ ఒక 2 ఆపోజిట్ జెండర్స్ ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఇది వాళ్ళకి ఏదో అక్రమ సంబంధం ఉన్నట్టు కాదు, ఫ్రెండ్లీగా కూడా ట్రావెల్ అవ్వచ్చు, ప్రొఫెషనల్గా. ఇప్పుడు ఆయన సినిమా బండి అనేది తీసినప్పుడు వాళ్ళ నటీనటుల్ని ఇందులో కూడా వాడుకున్నారు, మొన్న రిలీజ్ అయిన సమంత సినిమాలో. అట్లా శుభంలో కూడా. సో ఒక ప్రొడక్షన్ వేలోనో లేకపోతే బిజినెస్ వేలోనో కూడా ట్రావెల్ అవ్వచ్చు. అలా అని వేరే వేరే సంబంధాలు పెట్టి తప్పుగా చూడొద్దు. కానీ వాళ్ళు చెబితే తప్పు లేదు, వాళ్ళు చెప్పనప్పుడు మనం అనుకోవద్దు. కానీ ఎందుకు ఇలాంటి పుకార్లు? అదే కదా, టార్గెట్ చేసిన ఒక ఆడది మగాడింటికి వెళ్ళింది, విడిపోయింది, బయటకు వచ్చింది. ఆల్రెడీ విడిపోయిన ఒక ఆడది ఒక మగాడింటికి వెళ్ళింది. ఆయన ఎవరో కాదు, డైరెక్టర్ అంట, ఈమెతో పాటు చాలా ఏళ్ళ నుంచి సినిమాలు తీస్తున్నాడంట, ఇలా మధ్యలో ఏముందో ఇట్లాంటివి మాట్లాడతారు. బట్ తప్పది.
వాళ్ళు ఒకవేళ నిజంగా ప్రకటించిన మేము ఇలా కలిసి ఉండాలనుకుంటున్నాము, ఇది మా జీవితం, ఓకే లెట్ దెమ్, అది వాళ్ళ పర్సనల్, అంతే కదా. ఏదో అంటే ఊకే గిల్లొద్దు, అది తప్పదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.